హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిజ్జా చేద్దాం అనుకుంటానా. పిల్లలు అడుగుతాను పిజ్జా పిజ్జా అని. కాకపోతే ఇక్కడ ఆర్డర్ చేద్దామంటే ఏం రావన్నమాట. ఈ కొండల ప్లేస్ కదా, అందుకోసమనే ఏం రావు. బట్టలు మీషో, అమెజాన్ బట్టలు ఆర్డర్ చేసి వస్తాయిలేండి. కాకపోతే ఈ తినే వస్తువులు అయితే ఇక్కడికి ఏం రావు. అందుకోసమనే మనమే చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే సామాన్ కూడా దొరకవు. సామాన్లు అంటే అదే చీజ్ ఉంటుంది కదా, మోజరిల్లా చీజ్ దొరకదు. నార్మల్ చీజ్ అయితే అన్ని షాపులో దొరుకుతుంది, కానీ మోజరిల్లా చీజ్ అయితే ఒక్కటే షాప్ ఉంటుంది. ఎక్కడంటే రాణిఖేత్లో. రాణిఖేత్ మా ఇంటి దగ్గర నుంచి 9 కిలోమీటర్స్ అనమాట. అంత దూరం వెళ్ళి ఆ చీజ్ కోసం మా ఆయన అయితే పాపం అంత దూరం పంపించి తెప్పించిన అనమాట. ఇప్పుడైతే పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, చూసేయండి వీడియో. పిజ్జా కోసం అయితే పిజ్జా బేస్ కావాలి ఫస్ట్. తర్వాత చేస్వన్ చట్నీ, ఇంకా ఆర్గానియో అంటే మిక్స్డ్ హర్బ్స్ అని ఉన్నాయి, అవి తీసుకున్నాం అనమాట మేమైతే. నాకు కూడా తెలియదు, అదే ఆకులు ఉంటాయి కదా అవి అనమాట. నాకు కూడా వాటి గురించి ఎక్కువ తెలియదు. ఇంకా తర్వాత టమాటో సాస్, చీజ్, ఇంకా నేనైతే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాం. తర్వాత పన్నీర్, ఇంకా క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ అంతే సరిపోతాయి అన్నమాట. తర్వాత అయితే పిజ్జా బేస్ ఉంది కదా, దీని మీద చేస్వన్ చట్నీ అయితే పెట్టుకోవాలి ఫస్ట్. చేస్వన్ చట్నీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పిజ్జా బేస్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి కొంచెం ఎందుకు రిస్క్, టైం వేస్ట్ అనిపిస్తే ఇలా షాప్లోనైతే దొరుకుతాయి. ఇవన్నీ తెచ్చుకొని టమాటోలు, ఇంకా ఆనియన్స్, క్యాప్సికమ్ మంచి చిన్న కట్ చేసుకొని ముందే దీని మీద వేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. తర్వాత చీజ్ పెట్టుకోవాలి. నేనైతే పన్నీర్ కూడా వేయలేదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనకి వెజిటేబుల్స్ తోటే నిండిపోయింది పిజ్జా అనేది. చిన్న పిజ్జా బేస్ కదా, అందుకోసమని కొంచెం పెద్దవి తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఈ చిన్నది అయ్యేసరికి నాకు వాటికే సరిపోయింది. అందుకోసమనే నేనైతే పన్నీర్ అయితే వేయలేదన్నమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు, కొన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని. నాకైతే ఈ చీజ్ తోటే సరిపోయింది. ఇంకా పిల్లలు అడుగుతారు కదా అనేసి ఇలా అయితే ట్రై చేసిన, కానీ చాలా బాగుండే. విత్ ఆర్గానియో ఉన్నదిగా మిక్స్డ్, అది వేసిన అనమాట. తర్వాత ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అయితే మనం కొనుక్కొచ్చడం ఎందుకులే అనేసి ఇంట్లోనే చేసిన అనమాట. అవి ఇంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉండే కదా, వాటితో చేసిన. తర్వాత ఓటీజీలోనైతే పెట్టుకోవాలి. నేనైతే 2 చేసిన అనమాట, అంటే 2 తెచ్చినాం కదా బేస్, అందుకని. తర్వాత 150 డిగ్రీస్ పెట్టిన నేను. 2 రాడ్స్ పెట్టిన. 2 రాడ్స్ పెట్టేసి ఫస్ట్ 10 మినిట్స్ ప్రీ హీట్ చేయాలి. తర్వాతనైతే పిజ్జాని లోపల పెట్టేసాలన్నమాట. తర్వాత 10 మినిట్సే మళ్ళీ ఇంకా టైమర్ పెట్టుకోవాలి. ఎందుకంటే పిజ్జా ఎక్కువ మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మెల్ట్ కాలేదు చీజ్ అంటే మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంకా తర్వాత కట్ చేసుకొని తినడమే. మా పిల్లలకైతే చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ ఇష్టం ఉన్నంత తిన్నారు కొంచెం. అదే మన షాప్‌లో తెస్తేనైతే అంత సరిపోదు కదా. తర్వాత ఇంకా మిగిలింది చీజ్, దాంతోటైతే బ్రెడ్ పిజ్జా కూడా చేసుకొని తిన్నారు. దీనికైతే 500 అయిపోయిందనమాట. 500 ఖర్చొచ్చింది. 500లోనైతే మంచిగా ఇంత మంచిగా పిజ్జా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు, కొనుక్కరాకుండా. హ్యాపీగా మంచిగా అనిపించింది. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.